స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ చైర్పర్సన్ కూడా వచ్చి సో ప్రతి ఒక్కరు సహకరించారు. దీనికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరు ధన్యవాదాలు తెలియజేస్తూ నగరవాసులందరికీ అలాగే జిల్లా వాసులందరికీ నా విన్నపం ఒకటే, మనము ఫెస్టివల్ని ఒక ఎకో ఫ్రెండ్లీ రూపంలో జరుపుకుంటే, మనం మట్టి విగ్రహాలను పూజుకుంటే మనం పర్యావరణం కాపాడిన వాళ్ళు అవుతాము. సో మన ఆరోగ్యం బాగుంటుంది. సో దేవుడు అనుగ్రహాలు మనందరికీ ఉంటుంది అనే సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి వినాయక చతుర్థి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రోజు నుంచి మనం వచ్చే ఎన్ని ఫెస్టివల్స్లో కూడా ఇదే ప్రకారంగా పర్యావరణ హితకరంగా యాక్టివిటీస్ చేసుకుని ముందుకు వెళ్తాము. దీనికి సహకరిస్తున్న పబ్లిక్కి, ప్రజాప్రతినిధులకి, అలాగే ముఖ్యంగా మీడియా మిత్రులకి మీ ద్వారా ఈ సందేశం ప్రతి ఒక్కరికి వెళ్ళాలి. మీరు కూడా ఇంట్లో పూజించేసి మట్టి విగ్రహాలను పూజించండి. మీకు కావాల్సిన మట్టి విగ్రహాలు కలెక్టరేట్ దగ్గర, సబ్ కలెక్టరేట్ దగ్గర ఈరోజు VMC స్టేడియంలో కూడా అన్ని రెడీ చేసి పెట్టున్నాము. మీరు వచ్చి ఉచితంగానే పట్టుకెళ్ళండి. మీ ఇంట్లో పూజించే ఆ విగ్రహాన్ని సెల్ఫీ తీసి NTR Ignite యాప్ అనే ఒకటి ప్లే స్టోర్లో యాప్ పెట్టాను, అక్కడ అప్లోడ్ చేస్తే అక్కడ లక్కీ డ్రా చేసి మీకు ఇంకా అవార్డ్స్ కూడా ఇచ్చే ఏర్పాటు చేశాను. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవడానికి తెలియజేస్తాను. మనము సెలబ్రేషన్ చేస్తున్నప్పుడు మన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించాల్సి ఉంటుంది. వేరే వాళ్ళకి ఇతరులకి ఇబ్బంది కలగకుండా మనం ఎన్ని సెలబ్రేట్ చేసుకున్న ప్రాబ్లం ఉండదు. కాబట్టి సౌండ్లో కానీ, మనం చేసే టైమింగ్లో కానీ, మనము చేసే క్రౌడ్లో కానీ దయచేసి రూల్స్ అండ్ రెగ్యులేషన్ పాటిస్తండి. ఎక్కడికక్కడ పోలీస్ అధికారులు అలాగే రెవెన్యూ అధికారులు మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తుంటారు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మన కాల్ సెంటర్ ఉంటుంది, అక్కడ కాల్ చేసి తెలుసుకోవచ్చు. ఒకటి వేరే వాళ్ళకి ఇబ్బంది కలగకుండా మనం పండుగలు చేసుకోవాలని కోరుకుంటున్నాను.